దేవుని కొరకు భక్తిలో నిలబడాలనుకున్నప్పుడు శత్రువు నిన్ను టార్గెట్ చేస్తాడు. నేనే చెప్తున్నా, చేస్తాడు. దాన్ని బట్టి కృంగిపోతావా? కృంగిపోవద్దు. అంతకుముందు నాకు లేదు, ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చిందని గుర్తుపట్టు. దడుచుకున్నాడు వాడు, నీ దెబ్బ తగిలింది వాడికి, కలవరపోయి బయటపడ్డాడు బిడ్డ. అప్పుడు నువ్వేం చేయాలా? అరే నాకు తెలుసురా, అంతకుముందు నువ్వు నా జోలికి రాలా. ఎప్పుడైతే నేను ఈ స్టెప్ తీసుకుంటున్నానో బేటానికి కలవరం వచ్చింది, నాకు అర్థమైందిరా. మరి ఇంత క్లియర్గా నువ్వు బయటపడి నా మీద అటాక్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఆగుతారా? ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తా, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నా తండ్రి ఉన్నాడు, ఆయనను నమ్మి నేను అడిగేస్తున్నా, ఆయన యందు విశ్వాసాన్ని బట్టి అడిగేస్తున్నా. ఆయన నన్ను విడిచిపెట్టాడు, నేను ఆయన్ని కోరుకున్నా, నా ఆధారం ఆయన, నా బలం ఆయన, నా నీతి ఆయన, నా పరిశుద్ధత ఆయన, నా జ్ఞానం ఆయన, నా విమోచన ఆయన, ఆయన కృప 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 నాకు ఆధారం. శత్రువా నా మీద అతిశయపడకు. నువ్వు ఆడించే ఆటలు తాత్కాలికమే. అగ్ని 7 అంతలు కాదు 77 అంతలు ఎక్కువ చేసిన నా వెంట్రుక కూడా కదిలించలేదురా నీ అగ్ని.